ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. అవునా కాదా? అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు. నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండా లేదా? పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు. అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు. కేసీఆర్ కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధు చూపించిండు కేసీఆర్. కానీ నువ్వు ఇవాళ ఓట్లకు రైతు బంధు వేస్తున్నావు. 15,000 ఇస్తా అన్నావు, ఇవాళ అడిమిట్ల 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 2 రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 12,000 ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అంటే రైతులంతా అమాయకంగా కనబడుతున్నారా? నడిమిట్ల 2 ఎగ్గొడతా, ఇప్పుడు ఓట్ల ముంగట అయితే మళ్ళీ వడ్డేని ఓట్లు గుద్దుతారు అనుకుంటున్నావు. ఏంది బిడ్డ? తప్పకుండా నువ్వు ఆ 12,000 బాకీ పడ్డ ఎకరానికి 12,000 ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో నీకే రైతన్న ఓటేస్తాడు, లేకపోతే ఒక్క రైతు కూడా నీకు ఓటేయడు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఆయనకే తెలివి ఉంది అనుకుంటున్నాడు, అతి తెలివి చూపిస్తున్నాడు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పట్టాయి ఓట్లు అనుకుంటుండు. రైతుల్ని మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది.